ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ రెండు తీసి తీరతాడు, అందులో డౌటే లేదు. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్. నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి. కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి. ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. ఈ ఒక్క సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి. దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవే నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా? చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు అంతే, వదిలేసా. నువ్వు ఎల్రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్రోయిగానే స్పందిస్తాడు.
రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది. 14 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. లేయా నుంచి 4 వచ్చారు. తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది. కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఓర్పు బట్టి, సహనం బట్టి, దీన మనసు కలిగి దేవుడు చూచిందాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయా కనపడుతుంది. ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు. ఎందుకంటే ఈయన అష్టకష్టాలు పడి చివరికి కరువులో వీళ్ళని సేవ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రాహేలుకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు. అంటే రాహేలు ఎవరిని కందో తెలుసా? లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని, కరువులో కాపాడేవాడిని కందే. నానా బాధలు పడింది వాళ్ళే, యోసేపే. చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేపు. ఇట్లా చూస్తే, ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు. ఎందుకు లేయా మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే, అమాయకంగా ముగ్గురి మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద. అదే ఆమె జన్మధన్యమైంది. అర్థమైందా? కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు. అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా? తృణీకరించబడుతున్నావా? చూడని. దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా? అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభు అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నిన్ను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచర్య చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి.
అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి ఏం పర్వాలా, అన్ని దేవుడికి అప్పచెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను. అన్నీ చూస్తున్న దేవుడు ఎల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని, ఆయన నా విషయమే నమ్మకమైన భర్త. అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతిని కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఆయన కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతిని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. అందుకే అదే టైటిల్ మీద ఒక పాట పాడుకున్నా చానాళ్ల క్రితం. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు గెలుపునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. చరణం చరణం. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు దాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు దాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. దేవునికి మహిమ. 22 సెంట్ల స్థలంలో ఇక్కడ 31st నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం. మొత్తం టెంట్లు వేయించారు, పరిచారకులు వేశారు, పెద్ద మెల్ల. అందులో ప్రేయర్ జరగాలి. సాయంత్రం 5 గంటలకు పట్టింది వాన, ఆ పక్క నుంచి పట్టింది. పట్టి గాలి వాన ఈడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఆరాధన జరగాతి గాల,
31st నైట్. అది 2011 31st నైట్ జరిగిన విషయం. చాలా ఏడుపు వచ్చింది. ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు. బాగైంది యేసుప్రభు అంట, ఇటు పిచ్చి బాగా కుదిరింది, బాగా తీర్చేసాడు, టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా. అది తెలిసింది నాకు. ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్టు కూలిపోయినాయి కదా. నీకే స్తోత్రం నాయన అని కన్నీరు గాచి ప్రార్థన చేసుకొని అక్కడే జరిపించాను. సాయంనగర్లోనే ఆరాధన జరిపించి ఆ రోజు ఒక మాట పలికాను. ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన, ఈ సమస్య నా దేవుడు చూశాడు, మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానివ్వడు. అదే ప్లేస్లో ఈరోజు అన్ని కూలిపోయిన అదే ప్లేస్లో మళ్ళా 31st నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం. ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి, జోరును వాన కురుస్తానే ఉంది. అందులోనే ఆన్లైన్ చేశాం, అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తెల్లవారి జనవరి 1st ప్రేయర్ కూడా అక్కడే జరిగింది. 31st నైట్ అండ్ జనవరి 1st జరిగింది కదా మనకు ప్రేయరు, రెండు అక్కడే జరిగినాయి. సింపుల్గా ముగించాం. మళ్ళా డిసెంబర్ 2012 25 క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇక్కడ జరిగింది. ఒక స్థిరమైన మందిరం దేవుని మహాకృపతో. మళ్ళా డిసెంబర్ 25కి రిబ్బన్ కటింగ్ చేశాం. 31st నైట్ ఇక్కడే ఆరాధన జరిపాం. ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను. ఆనాడు మనం దుఃఖపడ్డాం, అయ్యో అని వేదన పడ్డాం. ఈరోజు చూసావా, మళ్ళీ ఇయర్ వచ్చేటప్పటికి దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా దేవుని కార్యం. నవ్వనిస్తాడు, నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని చేయనిస్తాడు, హేళన చేసే వాళ్ళని చేయనిస్తాడు. అవన్నీ నువ్వు పడనిస్తాడు. ఆ తృణీకారాలు, తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించనిస్తాడు. చూసి ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం. లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది. ఎంత ఆశీర్వాదం అండి. యేసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుంచి వస్తాడని ప్రవచనం వచ్చిందో ఆ యూదా లేయ నుంచే వచ్చాడు. యాజకత్వం ఎవరి నుంచి వస్తుందో ఆ లేవి ఆమె నుంచే వచ్చాడు. మోషే ఏ గోత్రీకుడో తెలుసా మీకు? లేవి గోత్రీకుడే. అహరోను లేవి గోత్రీకుడే. మందసాన్ని మోసే భక్తి పరులైనటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే ఇద్దరు 2 రకాల యాజకులు లేయాలో నుంచి వచ్చారు. ఒక యాజకుడేమో అహరోను నుంచి వచ్చిన యాజకత్వం అంతా కూడా లేయాల నుంచి వచ్చింది. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెలో నుంచి వచ్చాడు. మరి యూదా ఆమె నుంచి వచ్చినోటే కదా. ఎంత ధన్యత. వీళ్ళందరికీ మాతృమూర్తి ఎవరు? లేయా. ఎవరి లేయా? జబ్బు కళ్ళ లేయా, తృణీకరింపబడిన లేయా, భర్త చేత ద్వేషింపబడిన లేయా, చెల్లి చేత తృణీకరించబడిన లేయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయా అంటే అర్థం ఏంటో ఏమో మీరే చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరున్న ఆ పరిస్థితులు, ఒకవేళ మీరు అలాంటి స్థితిలో నలుగుతుంటే నేను చెప్తున్నాను, నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, సైన్యములకు అధిపత్యగా యెహోవా నజరేయుడగు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి, రోషం గల దేవుడు. ఆయన చూసి నిద్రపోయేవాడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుభవిస్తున్నవి ఆయన చూడనియాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి.
ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం. అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీకోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు. హెబ్రీ పత్రిక చెప్పినది. వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 'నా దేవుడు అన్యాయస్తుడు కాదు, చెయ్యి విడిచేవాడు కాదు, నువ్వు తొందరపడకూడదు.' 10వ అధ్యాయం 36వ వచనం. చూడు నాయన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ అది వచనం. నాయన చదువు నాయన. 35 నుంచి చదువు నాన్న. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు. కొద్దిగా తొందరపడవాకు, కొద్దిగా ఓపిక పట్టు, జరిగేది చూద్దు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటావు? ఇలాంటి మాటలను ఆధారం చేసుకునే దేవుని కృపలో కొన్ని పాటలు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యిపోయినా పర్వాలా. ఏం బ్రదరు? ఎవరు చెప్పుకోలేం. అలాగని ఎవరి ముందు ఏడవలేం. కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది. లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు? అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది, ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకొని అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు నలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది. నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది. ఫలితంగా ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు. అది లేయా జీవితంలో లేవీని యోధాని ఇచ్చినట్టు ఉంటుంది ఆ కార్యం. యోసేపు నుంచి వచ్చిన 2 గోత్రాలు కూడా ఏదో గుంపులో ఉన్నాయే తప్ప ప్రముఖ స్థానం మాత్రం రాహేల్ నుంచి వచ్చిన వాళ్ళకి దక్కలేదు, కానీ లేయా నుంచి వచ్చిన వాళ్ళకి దక్కింది. ఇది ఒక ధన్యకరమైన అనుభవం. అండ్ లేయా ఎక్కడ కూడా కొట్లాట పెట్టుకోదు, గొడవలు పెట్టుకోదు, అల్లరి పెట్టుకోదు. మళ్ళీ రాహేలు పెళుసు, రాహేలు టెంపర్. యాకోబు ఇంత ప్రేమించాడు కదా అని తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గృహదేవతలు దొంగిలించి వచ్చి భర్తకి తండ్రికి ఇద్దరికి అబద్ధం చెప్పింది. భర్తని ఫ్రాడ్ చేసింది. ఎందుకంటే అవి తెస్తే ఇష్టపడాడు ఆయన, అందుకని ఒంటె సామాన్లో పెట్టుకొని వచ్చింది అక్కడ గృహదేవతల్ని. యాకోబుకి దేవుడు ఒక్కడే, యెహోవా.
ఇంకొక దేవుడికి మొక్కడు, హృదయంలో కూడా ఒప్పుకోడు. నా పితరుడైన అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళు సేవించిన దేవుడే నా దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, సర్వశక్తుడగు దేవుడు, శక్తుడగు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు. ఆ గృహదేవతల్ని తెచ్చుకుంది రక్షిస్తారని కాదు, వాళ్ళు ఆమె చావు కారణమయ్యారు. ఆ గృహదేవతలు రాహేలు చావు కారణమైనాయి. ఆమె తెచ్చుకున్న విగ్రహాలు ఆమె చావు కారణమైనాయి. తండ్రికి అబద్ధం ఆడిద్ది. చివరికి యాకోబు ఒక మాట నేస్తాడు, నాకేం కర్మ, నాకేం దేవుడు లేకనా నీ బొమ్మలు తెచ్చుకోవడానికి? అవి ఎవరి దగ్గర, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో వారు చావాలన్నాడు, వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. నిజంగానే జరిగింది. బెన్యామీన్ గంట చచ్చిపోయింది. కాబట్టి మీరు ఇది గ్రహించి, మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ఎవరి చేతుల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని దేవుణ్ణి చూడనివ్వండి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండండి. దేవుడు కదిలినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి జరిగిద్ది, ఇబ్బంది పడ్డ నీకు జరిగే న్యాయం నీకు జరిగిద్ది. ఆమేన్. దేవుణ్ణి చూడనివ్వండి.